ఈ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారు ఉపరెడ్డి గారికి, జడ్పీ చైర్పర్సన్ మజూసి జయపరెడ్డి గారికి, అట్లాగే చింతప్రభాకర్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే చింతప్రభాకర్ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్న నారాయణగిరి నియోజకవర్గంలోని జడ్పీటీసీలకు, ఎంపీటీలకు, అట్లాగే ముఖ్య నాయకులకు, ఇక్కడ హాజరైన విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన ముఖ్య నాయకులకు, సర్పంచ్లకు, మాజీ సర్పంచ్లకు, ఎంపీస్ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు మనం మన పార్టీ మళ్ళీ కూడా ఎంపీ ఎలక్షన్లకు పోతున్న తరుణంలో అందరు కార్యకర్తలందరూ కూడా మళ్ళీ సన్నద్ధం కావాల్సిన అవసరం ఉన్నది. మొన్నటి ఫలితాలను బేరీ చేసుకొని గత అనుభవాలు మళ్ళీ పునరావృతం కాకుండా మళ్ళీ ప్రజల్ని టీఆర్ఎస్, బీఆర్ఎస్, కేసీఆర్ గారి నాయకత్వం లేకపోతే ఈ రాష్ట్రం ఎంత తయారైంది అనే విషయాన్ని మనందరం కూడా ఇంటింటికి వివరించాల్సిన బాధ్యత ఈ కార్యకర్తలకు ఉన్నది, మనందరికి ఉన్నది. అందుకు ఈ సమావేశం ఒక దారి చూపుతుందని చెప్పి నేను భావిస్తూ మీ అందరికీ కూడా నేను ఒకటే వివరిస్తున్నాను. ఇప్పటి వరకు ఎక్కడ చూసినా ఏ నియోజకవర్గంలో ఎవరితో మాట్లాడినా అయ్యో కేసీఆర్ సార్ను కోల్పోయిన బాధ ప్రజల్లో ఇప్పటికీ ఉన్నది. ఏదో ఆవేశంలో ఏదో వాళ్ళు 6 గ్యారెంటీలు చెప్తే వాటికి మోసపోయి ఓటేసిన ప్రజలు చెప్తున్నారు తప్పించి వాళ్ళు ఏదో మాకు ఉద్ధరిస్తారని చెప్పి ఓటేయమని ప్రతి ఒక్కరి మనసులో, ప్రతి ఒక్కరి ప్రజల్లో ఉన్నది. ఆ ప్రజల మనసులో ఉన్నదాన్ని మనం ఇంకా విస్తృతంగా ప్రచారంలోకి తీసుకుపోయి మళ్ళీ ఏంటి అభ్యర్థిగా మనం ఎవరైతే పార్టీ నిర్ణయిస్తుందో వాళ్ళందరూ కూడా గట్టిగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా సమయం కూడా ఎక్కువ కనుక ఎక్కువ మంది మాట్లాడకపోవచ్చు బహుశా. అందుకే మీ అందరికీ నాకు రిక్వెస్ట్ ఏంటంటే చాలా చిన్న చిన్న సమస్యలు ప్రతి ఊళ్ళో ఉంటాయి. ఎందుకంటే మన నియోజకవర్గంలో ఉన్నాయి, అక్కడే ఉంటాయి. అవన్నీ కూడా పక్కన పెట్టి మనకు పార్టీ తల్లి లాంటిది కనుక పార్టీ అభ్యర్థి గెలుపు కోసమే మనందరం కట్టుబడి ఉండాలి. ఎవరు కూడా పేసేజర్ లేకుండా పోయినసారి అందరూ ఏమంటున్నారంటే ఏ బస్సు ఇచ్చినాం కదా వేస్తారు, వాళ్ళే వేస్తారు, దళిత బంధించడం వేస్తారు సార్, రైతు బంధించడం వేస్తారు సార్, వాళ్ళని కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం సార్, మన కాకపోతే ఇంకెవరు వేస్తారు సార్, సీఎంని పండించాం సార్, ఎవరికి వేస్తారు సార్, మనకేస్తారు సార్ అంటారు. ఆ కలిగిందా పని? నేనేమో వేస్తారని సంప్రదాయం చాలా మంది అంటే మనకు భరోసా ఉండే. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు, నన్ను ఓటు అడగలేదని చెప్పి ప్రజలు కోరుకుంటారు. మమ్మల్ని అడగలేదు సార్, మమ్మల్ని అడిగితే ఓటు తప్పకుండా వేస్తామని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఎవరైనా సరే మళ్ళీ మన పార్టీ నిలబడాలంటే, మళ్ళీ మన కేసీఆర్ గారు మళ్ళీ రాష్ట్ర పక్కా చేపట్టాలంటే ఈ ఎంపీ ఎలక్షన్లు అన్ని సీట్లు గెలవాల్సిన అవసరం ఉంది. మన జైరాబాద్ కూడా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీవీ గల్లప్ప